హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కఫోల్డింగ్. మన ఛానల్లో అయితే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ వీడియోస్ రూపంలో చేసి మీకు అందించడం అయితే జరుగుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఏ స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మన ఛానల్లో చేసేటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేటివి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని లేదా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మన ఈ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే బంగాళదుంప తొక్కలో ఇంధనం అంట. బంగాళదుంప తొక్క నుంచి ఇంధనాన్ని తయారు చేయొచ్చంట. ఆ ఇంధనం ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు అయితే చూసినట్లయితే బంగాళదుంప తొక్కలు వ్యర్థాల నుంచి ఇథనాల్ను తయారు చేయడానికైతే ల్యాబ్ పరీక్షలు సక్సెస్ అయ్యాయంట. ఎక్కడి నుంచి అండి? బంగాళదుంప తొక్కలు మరియు వ్యర్థాల నుంచి ఇథనాల్ తయారు చేయడానికి ల్యాబ్ పరీక్షలు సక్సెస్ అయ్యాయి. టెక్నాలజీ టెస్టింగ్ తర్వాత ప్రయోగాత్మక ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న సిపిఆర్ఐ. ఇక్కడ సిపిఆర్ఐ అంటే సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిపిఆర్ఐ అంటాము. ఈ సిపిఆర్ఐ అనేది మనకి ఈ ఇథనాల్ని ఎక్కడి నుంచి, బంగాళదుంప తొక్కలు వ్యర్థాల నుంచి ఇథనాల్ తయారు చేయడానికి ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయనుంది. అయితే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బంగాళదుంపల యొక్క ఉత్పత్తిదారు ఎవరు అంటే ఇండియా. రెండవ అతిపెద్ద బంగాళదుంపల ఉత్పత్తిదారు ఇండియా. మొదటి చూసినట్లయితే మనకి చైనా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మొదటిది చైనా, రెండవది ఇండియా. ఏంటిది? బంగాళదుంపల ఉత్పత్తిలో మొదటిది ఏమో చైనా, రెండవదేమో మన భారత్. అయితే ముఖ్యంగా ఉత్పత్తిలో అంటే బంగాళదుంప ఉత్పత్తిలో 10 నుంచి 15% పారేస్తున్నారంట. దేని రూపంలో అంటే తొక్కలు మరియు వ్యర్థాల రూపంలో పారేస్తున్నారంట. సో ఈ తొక్కలు వ్యర్థాల రూపంలో వాటి నుంచి ఇథనాల్ను తయారు చేయవచ్చంట. దాని గురించి ప్లాంట్ను సిపిఆర్ఐ అనేది ఏర్పాటు చేయబోతుంది. సిపిఆర్ఐ అంటే సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఏంటిదండి? సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దెన్ షార్ట్ అండ్ స్వీట్గా ఇంకొక అంశాన్ని చూసినట్లయితే సంద్రంలో సాహసయాత్ర. విశాఖ నుంచి కాకినాడ వరకు ఆ తీరంలో 150 కిలోమీటర్లు 52 ఏండ్ల గోలి శ్యామల. ఎవరండి? 52 సంవత్సరాల గోలి శ్యామల అండి. ఈ గోలి శ్యామల అనే మహిళ 7 రోజుల పాటు స్విమ్మింగ్ చేశారు. ఇక్కడ విశాఖ నుంచి కాకినాడ తీరం 150 కిలోమీటర్ల దూరం, 7 రోజుల పాటు. ఈమెకు 52 సంవత్సరాల వయసు. ఈమె పేరు గోలి శ్యామల. ఈమె 7 రోజుల పాటు స్విమ్మింగ్ చేసిర్రు. అయితే ఇది ఆసియాలోనే ఇలా స్విమ్మింగ్ చేసిన వారిలో మొట్టమొదటి వారిగా ఈ గోలి శ్యామల ఒక ఘనతనైతే సాధించడం జరిగింది. మరి ఒక అంశాన్ని చూసినట్లయితే అత్యంత వేడి సంవత్సరంగా మనకి 2024ను ప్రకటించడం అయితే జరిగింది. ఎవరు ప్రకటించారు, ఎందుకోసం ప్రకటించారు అనేది ముఖ్యమైన అంశంగా చూసినట్లయితే భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందంటండి. ఎప్పటి నుంచి? 1901వ సంవత్సరం నుంచి మనకి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలించినట్లయితే 2024వ సంవత్సరం అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. సో భారత వాతావరణ శాఖ విభాగము దీన్ని ఐఎండి అంటాము. ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్. ఏమంటాము? ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అంటాము. ఈ భారత వాతావరణ విభాగం అనేది వెల్లడించింది. ఈ 123 ఏండ్ల ఉష్ణోగ్రతల సగటును కంటే 2024లో 0.90 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైందని ఈ ఐఎండి సంస్థ వివరించింది. ఇప్పటి వరకు అత్యధిక వేడి సంవత్సరంగా 2016 ఉండేదండి. అంటే మనకి 2024 కంటే ముందు అత్యంత వేడి సంవత్సరంగా 2016 ఉండేదండి. ఈ 2016 రికార్డ్ని మనకి ఇప్పుడు బ్రేక్ చేస్తూ 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ యూడైస్ గురించి అండి. యూడైస్ అంటే మనకి ఇది స్కూళ్ళు కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషను. ఈ యూడైస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటాము. 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి 2023-24 విద్యా సంవత్సరం గాను ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారము యూడైస్.
ఏమంటాము, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం గణాంకాలను కేంద్ర విద్యాశాఖ అండి. ఎవరు? కేంద్ర విద్యాశాఖ. ఎవరు విడుదల చేశారండి? కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి మనం ఇక్కడ చెప్పుకోవాలి ధర్మేంద్ర ప్రధాన్ అండి. ఇక్కడ కేంద్ర విద్యాశాఖ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మనం కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర విద్యాశాఖ మనకి యూడైస్ గణాంకాలను విడుదల చేసింది. ఒక్క విద్యార్థి కూడా లేని అత్యధిక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో మొదటిది పశ్చిమ బెంగాల్ అండి. ఎన్ని? 3000 చిల్లర ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ది పశ్చిమ బెంగాల్, సెకండ్ది రాజస్థాన్ అండి, 2000 చిల్లర ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉందండి, 2097 పాఠశాలలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? 2097. అది తెలంగాణ 3వ ప్లేస్లో ఉంది, రాజస్థాన్ 2వ ప్లేస్లో ఉంది, పశ్చిమ బెంగాల్ 1వ ప్లేస్లో ఉంది. 1వ ప్లేస్ పశ్చిమ బెంగాల్, 3వ ప్లేస్ తెలంగాణ, గుర్తుపెట్టుకోండి. అయితే ఇవి తొలి 3 స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 12,954 ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే యూడైస్ గణాంకాలను ఎవరు విడుదల చేశారంటే కేంద్ర విద్యాశాఖ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. మనకి ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో మొదటిది పశ్చిమ బెంగాల్, 2వది రాజస్థాన్, 3వది తెలంగాణ అండి. మరొక అంశం క్రీడా అవార్డులు అండి. క్రీడా అవార్డుల గురించి ఇక్కడ ఇంకొక అంశం చూస్తున్నాము. కేంద్ర క్రీడల శాఖ 2024 ఏడాదికి క్రీడా అవార్డులను జనవరి 2న ప్రకటించిందండి. ఎప్పుడు? జనవరి 2న ఎవరు? కేంద్ర క్రీడల శాఖ క్రీడా అవార్డులను ప్రకటించింది. మనకి ఇక్కడ కేంద్ర క్రీడల శాఖ అనే టాపిక్ వచ్చింది కాబట్టి కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఎవరు చూసినట్లయితే మన్సుఖ్ మాండవియా అండి. మన్సుఖ్ మాండవియా. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్కి మనకి మన్సుఖ్ మాండవియా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రజెంట్ 2025 చూసినట్లయితే కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఎవరు అంటే మన్సుఖ్ మాండవియా. ఇక చూసినట్లయితే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని దొమ్మరాజు గుకేష్కి చెస్లో, హర్మన్ ప్రీత్ సింగ్కి హాకీలో, నెక్స్ట్ చూసినట్లయితే ప్రవీణ్ కుమార్కి ఈయన పారా అథ్లెటిక్, నెక్స్ట్ మను భాకర్ షూటింగ్లో. ఇక్కడ మను భాకర్ ఎవరండి? ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలండి. ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలను సాధించిన మనకి 22 సంవత్సరాల మహిళ. మనకి మొట్టమొదటిసారిగా ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలను సాధించింది ఎవరంటే నార్మన్ ప్రిచర్డ్ అండి. నార్మన్ ప్రిచర్డ్ తర్వాత మను భాకరే ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈసారి 32 మందికి అర్జున అవార్డులు లభించగా వారిలో రికార్డ్ స్థాయిలో 17 మంది పారా ఒలింపిక్స్లే ఉన్నారండి. అంటే పారా క్రీడాకారులే ఉండడం జరిగింది. సో ఇవి అండి ఈరోజు అప్డేట్స్. మన ఛానల్లో రెగ్యులర్గా PDF రూపంలో మనకి కరెంట్ అఫైర్స్ చేసి సెషన్స్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు రెగ్యులర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.